రూపంలో వారు మనకు తెలియపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఉదయకాల సమయం నుండి ఇప్పటిదాకా మీరు విన్న మాటలు కానీ లేఖన భాగముల నుండి ప్రతి మాటను వ్యాఖ్యానం విధముగా దైవదాసులు బోధించారు. రెండో మాట చెప్పకుండా, మూడో మాట చెప్పకుండా, నాలుగో మాటే ఎందుకు చెప్పాలి అంటే, రెండో మాట మీకు వివరణ ఇస్తలేకే ఇంచుమించు 2.5 గంట పడుతుంది. మూడో మాట మీకు వివరణ ఇస్తలేకే 4 గంటల సమయం పడుతుంది. ఒక్కొక్క మాటకి ఇంచుమించు 50-60 రెఫరెన్స్లు ఉన్నాయి. రెండో మాట చెరకొనుపోబడతాడని, అది ఏ చెర? మూడో మాట అట్లా అన్నమాట, ఏదానికి ఏదైనా విశ్లేషణ అన్నమాట. నాలుగో మాటకు వచ్చేతలకే ఇది నేర్చుకోవాల్సింది మనం సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ సేవకులు తెలుసుకోవాల్సిన విషయం ఏది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో దినాల నుండి నాయన ప్రభా మేమందరము మా కూడుకొని చిన్న మందగా నాయన ప్రభా భయపడకము, చిన్న మంద అన్నట్లుగా నాయన మీరు మాట్లాడారు. మేము భయపడలేదు, మీరున్నారు మా పక్షం నాయన ప్రభువా. మేము నిలబడి ఉన్నాం, మా పక్షం మీరు నిలబడి ఉన్నారు కనుకనే ఈ ఉదయకాల సమయం నుండి మధ్య వేళలో నాయన మేము మాట్లాడబోతుండగా మాట్లాడేవాడు మేము కాదు, మీరు గనుకనైనా మీరే మాట్లాడి ప్రతి కార్యములోనైనా వ్యాఖ్యానము చేయుటకు వాక్శత్తర్యమును పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రతి కార్యము మాకు తెలియపరిచి మా హృదయాలలో నాటబడినట్లుగా నాయన ప్రభా హృదయం మన పలకల మీద రాయడానికి కృప ద్వారా ప్రతి కార్యము జరుగునుగాక. మీరు మాత్రమే అధ్యక్షత వహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ పక్షం నేను నిలబడుచుండగా నన్ను బలపరచమని, పునరుద్ధాన బలమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడుకొనుచున్నాం తండ్రి. హల్లెలూయా. నాలుగో మాట అనగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనము. మీకు ఒక విషయం కూడా నేను తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. నాకంటే అందరు అనే మాట ఊత పదమే. నాకంటే మీరు జ్ఞానవంతులు అని అంటమే కానీ మనకంటే జ్ఞానవంతుడు దేవుడే. హల్లెలూయా. మనకంటే జ్ఞానవంతుడు దేవుడైనప్పుడు ఆ జ్ఞానాన్ని మీరు సులువుగా సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? సులువుగా పరిశుద్ధ ఆత్మద్వయముని ద్వారానే సంపాదించుకోవాలి. అది అందరూ అంటారు ఊత పదం. ఆ ఊత పదాన్ని ఈ రోజు నుంచి విడిచిపెట్టేద్దాం. ఎందుకంటున్నానంటే మత్తయి సువార్త 15వ అధ్యాయమును 24వ వచనంలో రాయబడినటువంటి మాట ఒకరు చదివి నాకు వినిపిస్తే మీతో పాటు రన్వేలోనే ఉంటా నేను. 15:24. అది ఎందుకనడా మాట అక్కడ నశించిపోయిన గొర్రెల వద్దకే వచ్చాడంట కానీ ఇంకా ఎవని వద్దకు నన్ను పంపబడలేదు. ఎందుకని? పరలోక రాజ్యంలో నుంచి సశరీరుడిగా శరీరధారిగా ఈ భూమికి పంపబడిన వెంటనే ఆయన సర్వలోక సృష్టికర్త కదా, లేఖనం ఉంది కదా. అయితే ఈయన ఎందుకు అంటున్నాడు మత్తయి సువార్తలో నశించిపోయిన గొర్రెల వద్దకే? ఎందుకని? ఎవరు నశించిపోయారు? మన సేవకులు, మనలో సంఘస్థులు, విశ్వాసులు మాట్లాడుకునేవంటే మనము నశించిపోయామంటాం. ఏ విధంగా మనము నశించిపోయామని ఒక్కసారి మనము గ్రహించుకోవాలి. మనల్ని మనము నెమరు వేసుకోవాలి. మనల్ని మనం తెలుసుకోకపోవడం వల్ల ఇతరులను కూడా ఆ పాపాన్ని తీసుకెళ్ళి మనమే అంటుకుంటున్నాం. ఇప్పుడు ఒక విధంగా మాట్లాడుకుందాం. లోక విషయంలో ఒకడు హత్య చేశాడు అనుకోండి, ఆ హత్య చేసిన నేరారోపణ ఎవరి మీదకి వస్తుంది? హత్య చేసిన మీదకి వస్తుందా? పక్కన నిలబడి చూసినోడికి వస్తుందా? హత్య చేసినోడి మీదకే నేరారోపణ రావాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనలో ఉన్నవారు ఆ నేరాన్ని కూడా మనమే వేసుకుంటున్నాం. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆ ఇజ్రాయిలు ప్రజలు నశించిపోయిన గొర్రెలు, ఇజ్రాయిలు ప్రజలు నశించిపోయిన గొర్రెలు కనుక ఆ సిలువలో వేయబడిన వంటి క్రీస్తుని వీళ్ళే చంపారు. మనము చంపలేదండి. మనం చంపామని మీరు పొరపాటు పడ్డారనుకోండి, నీకు నాకు సంఘానికి సంబంధించిన లేఖనం ఎక్కడన్నా ఉంటే తీసి చూపియండి. ఈరోజు మిమ్మల్ని నేను వెంబడిస్తాను.
ఆయన నశించిపోయిన గొర్రెల వద్దకే వచ్చాడంట. ఎవరెవరు నశించిపోయారు? ఈ లోకమంతా నశించిపోయిందన్నాడా? ఆ గొర్రెల వద్దకే వచ్చానన్నాడా? ఇజ్రాయేలు ప్రజల వద్దకే వచ్చానన్నాడు ఆయన. అయితే నీకు నాకు ఎలా రక్షణ వచ్చింది? ఎట్లా? లేఖనమయ్య గారు, నీ నోటి మాటతో గల్లబుల్లి మాటలు చెప్పేస్తే నేను నమ్మలేను కదా. లేఖనమయ్య గారు, నువ్వు చెప్పేది నేను వింటాను. లేఖనము యోహాను సువార్త నీకు నాకు రాయబడిందని ఎక్కడన్నా ఉందా? ఫస్ట్ ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు ఇది ఎవరికి రాయబడింది అనేది ఆ వ్యాఖ్యానము, విశ్లేషణము, జ్ఞానము, ఆ భయము, ఆ భక్తి మనకు కావాలి. ఆది కాండము నుండి మలాకి గ్రంథము వరకు ఇజ్రాయేలు ప్రజలకు, మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు ఇజ్రాయేలు ప్రజలకు. అర్థమవుతుందా? ఏకంగా యోహాను సువార్త నాకనేస్తే నువ్వు యూదుడివా, ఇజ్రాయేలుడివా, లేకపోతే గ్రీక్ సంబంధించినవా, లేకపోతే రోమారాజునికి సంబంధించినవా? నువ్వు ఎవరివి? అన్ని జనుల నుంచి వచ్చినటువంటి నీకు ఎలా రక్షణ? యేసు ప్రభు స్వకీయ జనుల వద్దకే వచ్చానంటున్నాడు, కానీ నీకు ఎలా రక్షణ వచ్చిందనేది మాత్రము నీకు తేటగా తెలియపరచడానికి లేఖనము ఉంది. నీ మనోనేత్రము తెరవబడాలి అంటే నీకు గుడ్డితనము కలిగింది కనుకనే ఇన్ని దినాలు నువ్వు ఆ మనోనేత్రం గుడ్డితనంలోనే ఉండిపోయి ఉన్నావు. ఎలాగొచ్చిందా? అపోస్తుల ద్వారా, పౌలు ద్వారా చెప్పండి. అది కూడా ఇజ్రాయేలు ప్రజలకి వాగ్దానం ఉంది, సున్నతు ఉంది, ధర్మశాసనం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వద్దకే వచ్చాడు. నీకు ఏముంది? వాగ్దానం ఉందా? ధర్మశాసనం ఉందా? సున్నతు ఉందా? యేసు ప్రభు నీకు వచ్చాడా? అయితే నాకు వచ్చాడనే లేఖనం ఎత్తి చూపించగలను. హల్లెలూయా. ఎట్లా వచ్చారు అయ్యగారు? ఎవరిని వెతికి రక్షించి వచ్చాడు? ఆయన నశించిపోయిన గొర్రెల వద్దకే వచ్చానన్నాడు. ఆయన వెదకి వచ్చింది వాళ్ళ కోసమే వచ్చాడు. ఆది కాండము నుంచి మీరు ఎత్తుక్కుంటే యేసు ప్రభు నశించిపోయిన గొర్రెల వద్దకే వచ్చాను అన్నాడే కానీ నీ కోసం నా కోసం రాలా. మనము ఎవరమంటే గొర్రెలం కాదు, మనము ఎవరమే? కుక్కలమే. బల్ల చుట్టుపడిన వంటి రొట్టె ముక్కలు తినటకు నువ్వు అర్హురాలవైన గ్రహించి, అయ్యో ఇటువంటి వారు కూడా ఉన్నారని యేసు ప్రభు గ్రహింపు శక్తి ఆయనకు ఉంది కనుక అక్కడ మాట్లాడాడు అన్నమాట. మార్కు సువార్త 7:6లో ఎక్కడ మాట్లాడాడంట? కనాను స్త్రీతో మాట్లాడాడంట. నీకు ఒక గోత్రము లేదు, ఒక తెగ లేదు, వాగ్దానము లేదు, సున్నతి లేదు, ధర్మశాసనము లేని, నిరీక్షణ లేని నీకు ఎట్లా యాక్సెప్ట్ అయ్యాడు యేసు ప్రభు? ఎక్కడ చెప్పాడు ఆ మాట? మార్కు సువార్త 17వ అధ్యాయం 7వ అధ్యాయం 28వ వచనం నుంచి ఆ మాట లోక పాపం అని ఎక్కడ మాట్లాడాడు? ఎక్కడెక్కడ మాట్లాడు? యోహాను బాప్తిసమిచ్చే యోహాను లోక పాపం మోసుకుపోయే గొర్రె పిల్ల అన్నాడు. ఇజ్రాయేలీల గురించే, ఇజ్రాయేలీలకే కోట్ చేసి మాట్లాడతాడు. యేసు ప్రభు అక్కడ ఉన్నంత వరకు నీకు ఎప్పుడు రక్షణ వచ్చింది, నీకు ఎలా లేఖనము అప్పీల్ చేసుకుంటున్నావు అనే దాని గురించి లేఖనం చెప్తుంది. ఎట్లా? అది కావాలి కదా నాకు. నువ్వు చెప్పేసి నోటి మాట చెప్పిపో సరిపోదు కదా. నోటి మాటతో చెప్పేస్తే సరిపోదు కదా, లేఖనం ఎత్తి చూపించాలి కదా. నేను ఇప్పుడే మీకు చెప్పా, వాళ్ళు చెదరిపోయి ఉన్నారు, వాళ్ళు చెదరిపోయిన గొర్రెల వద్దకే వచ్చానని ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చా. చెదరిపోయిన గొర్రెల వద్దకే అన్నాడు. మనం చెదరిపోయామా? ఎలాగా వచ్చింది మనకు రక్షణ అని తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యమైనది, ప్రాణాంతమైనది. ఎందుకంటే బైబిల్ వ్యాఖ్యానము తెలియకుండా ఇందాక మాట్లాడినట్లుగా 33.5 సంవత్సరం అనేది అబద్ధమని నేను 9 సంవత్సరాలు నేను బ్రతికా.
చిన్ననాటి నుండి నేను బోధను విని 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 ఇదే సత్యము, ఇదే ఉపదేశము, ఇదే అపోస్తుల బోధ, ఇదే రొట్టె విరుచుట, ఇదే ఐక్యత అనుకున్న నేను ఒక భ్రమలో బ్రతికి నేను ఎప్పుడు పట్టబడ్డానంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించకపోతే నీకు శాపము అన్నప్పుడు నేను ఓ తిమోతి అని పౌలు హెచ్చరించినప్పుడు నేను ఒక లేఖనాన్ని పట్టుకొని నేను నాకు రక్షణని నేను గ్రహించడానికి నేను ముందుకొచ్చాను క్రీస్తును ప్రకటించుటకు. ఎలా చెప్తున్నావయ్యా నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నట్ట? లేఖనాన్ని పట్టుకుంటే నువ్వు ఎలాగైనా నువ్వు మాట్లాడగలుగుతావు, లేఖనం లేకపోతే నువ్వేమీ చేయలేవు. కానాని స్త్రీతో అంటున్నాడు, నీకు విశ్వాసమే పో, నీకు రక్షణ కూడా లేదు. అదేంది? రక్షణ కోసమే కదా వచ్చాడు ఆయన, రక్షణ పాత్రను పట్టుకునే కదా పరలోకం నుంచి దిగి వచ్చాడు ఆయన. ఈ సర్వలోకను సృష్టికర్త అయిన దేవుడు కదా ఆయన. ఈ సర్వలోక పాపమును మోయటకు గొర్రె పిల్లగా వచ్చాడు కదా ఆయన. అది వాళ్ళ కోసము, నీ కోసం కాదు. ఇది యూదుల గ్రంథం అండి, మనం చదివేది యూదుల గ్రంథం, ఇది మన గ్రంథము కాదు. నేను ఇప్పుడే చెప్పా, ఇజ్రాయేలు ప్రజల కోసమే రాయబడిన వంటి గ్రంథాన్ని మనము తీసుకొని దాన్ని చదువుతున్నాము. వాళ్ళు ఆచరిస్తున్న వంటి 7 పండుగలను కూడా మనము ఆచరించటం వల్ల, దాన్ని పాటించటం వల్ల సున్నతి చేసుకుంటున్నామా? అది లేదు. సున్నతిని కొట్టివేయబడి బాప్తిసం ద్వారా మనకి రక్షణ కలిగింది అన్నాడు. లేఖనాన్ని పట్టుకొని మాట్లాడాలి. అయితే దేవుడు నీకు నాకు రక్షణ ఎలా ఇచ్చాడంటే ఆయన ఒకే ఒక పని చేశాడు గనుకనే. ఎఫెసీ పత్రిక 2:8 చదవండి. మీకు క్లుప్తంగానే చెప్పేస్తున్నా, ఇంచుమించు 20 రెఫరెన్స్ ఉన్నాయి. ఎవరి వల్ల కలిగింది కాదంట, కేవలం దేవుని వలన కలిగినది. మీరు విశ్వసిస్తే, మీ నోటితో ఉచ్చరిస్తే మీకు రక్షణ కలుగుతుంది. మీకు రక్షణ కలగాలంటే మీరు చేయాల్సిన పని ఏంది? విశ్వాసము. ఒక యజమానుడి కింద పనివాడు ఏ విధంగా విశ్వాసముతో ఉండి తన పనిని కర్తవ్యం చేస్తాడో, నీ యజమానుడైన యేసు ప్రభు క్రీస్తుని నువ్వు వెంబడించాలి. ఇజ్రాయేలు ప్రజలకు యేసు, అన్ని జనులకి యేసుక్రీస్తు. మృతులో నుంచి లేచినప్పుడే నీకు రక్షణ కలిగింది. గట్టి చెప్పలు. ఇది తెలియకుండానే మనము బ్రతుకుతున్నాం ఇంతకాలము. అయితే మనము చెప్పే బోధ అంతా ఏంది? కలిపి చెరిపిడి బోధ. బూచోడు వస్తున్నాడు, అన్నం తినమ పిల్లోడు, అట్లా చెప్తుంటారు అన్నమాట మనోళ్ళకి. నేను విన్నాను అనేక ఉపమానము రీతిగా చెప్పడము బైబిల్లో ఉంది, చెప్పాలి. అయితే కల్పిత కథలు మాత్రం కల్పించుకొని చెప్పకూడదు. లేఖనం అదే చెప్తుంది. నేను రాత్రి కూడా నేను ఇక్కడ ఈ స్థానిక కాపరి చెప్పిన మాటనే విన్నాను. విన్న మాట నాకు ఎంతగా అతుక్కున్నదంటే, యెరెమీయాతో మాట్లాడిన మాట 10 రోజుల తర్వాత వచ్చిందంట జవాబు. మనకెప్పుడు వచ్చింది జవాబు? ఎఫెసీ పత్రికలో వచ్చింది మనకు జవాబు. మనం ముందుగానే చెప్పేస్తాం మనకందరికీ. మత్తయి మనకే, మార్కు మనకే, లూకా మనకే, యోహాను మనకే. ఏ లేఖనం మనకని విజిలేషన్ మనకు తెలియకుండానే దేవుని గురించి మనము అబద్ధం బోధించుకొని ఆ దేవుని ఉగ్రతను మన మీద తెచ్చుకొని మన మీదను మన పిల్లల మీదను అన్న చెప్పినట్లుగా మన తదనంతరము నాశనమైపోవడానికి మనమే కారణముగా ఉన్నాం. అయితే ఆ స్త్రీ మాత్రం ఎంత విశ్వాసముతో ఆ బల్ల చుట్టూ పడినవంటే ఆ రొట్టె ముక్కలైనా మేము తింటామయ్యా. అదే విశ్వాసము. విశ్వాసమే మనకి ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా నువ్వు ఏ పనైనా చేయగలవా? విశ్వాసమే అసాధ్యము. విశ్వాసము ద్వారానే ప్రతి పని మనం చేయగలుగుతాం. ఆయన నశించిపోయిన గొర్రెల వద్దకే వచ్చా అని చెప్పిన ఆయన ఒక్కసారిగా వారు అంట తృణీకరించేశారంట. ఈ విధంగా నాకు కూడా జరిగింది. నేను ఇప్పుడే ఆశ్చర్యపోయా. అంతలా ఫిక్స్ చేస్తున్నారు, నా ఫోటో అంతా వేస్తున్నారు, అన్ని వాల్ పోస్టులు అంటించున్నారు. వాళ్ళ మధ్యలో అన్నం తింటున్నాను, వాళ్ళ మధ్యలో తిరుగుతున్నాను, వాళ్ళ మధ్యలో నడుస్తున్నాను. ఈడా ఓడా కాదా? ఇతడేనా అతగాడు, అతగాడు ఇతడేనా అన్నట్టుగా ఉన్నారు. 18 దాకా కూడా అదే అనుకున్నారు మీరు. అయితే
యేసు ప్రభును కూడా అలాగనే తృణీకరించేశారు ప్రియులారా. తన స్వకీయ జనుల వద్దకు వచ్చినప్పుడు త్రోసివేసేశారనమాట. మనము కూడా ఆయన తృణీకరించేసామనుకోండి, నిత్యత్వంలోనికి ఉండడానికి కూడా మనము అర్హులు కాము, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కూడా మనము అర్హులు కాము. లేఖనాన్ని పట్టుకుని నువ్వు ఎప్పుడు విశ్లేషణ అంటే తెలుసుకుంటావో, దినదినము నువ్వు అభివృద్ధి చెందుతావో, ఈ లేఖనానికి ఇంకొక లేఖనాన్ని లింక్ డాక్యుమెంట్ ఎక్కడుందో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎప్పుడు అడుగుతావో అప్పుడు నీతోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మని కదిలింప చేస్తాడు. రగులుతుంది మంట. అన్న చెప్పినట్లుగా తడిసి నగ్గిబిట్టి తడితే ఎంతసేపు కష్టం, ఎండి నగ్గిబిట్టి కొట్టిన వెంటనే అంటుకుంటుంది అనమాట. యేసు ప్రభు పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చిన వెంటనే ఆయన ఎలా వచ్చాడంట? మౌనముగా వచ్చాడు. మౌనముగా వచ్చి ఎక్కడైనా వాళ్ళ మధ్యలో భేదాలు ఏమైనా పెట్టాడా? ఏ భేదము లేదు, ఏ పక్షపాతము లేదు. అయితే మానవులైన మనలో మాత్రము భేదం ఉంటుంది, పక్షపాతం ఉంటుంది. నువ్వు క్రైస్తవుడైనా వాడికి సంబంధించినవాడి, వీటికి సంబంధించిన వాడు. నువ్వు క్రైస్తవుడైతే క్రీస్తుకు సంబంధించిన వాడివా? ఆయన మృతులో నుంచి లేపినప్పుడు సర్వలోకాన్ని మొత్తం రక్షించేశాడు. ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించగలుగుతున్నావా? ఉపదేశం బోధించి, లేఖనాన్ని పట్టుకొని, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించి ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించగలుగుతున్నావా? ఈరోజు నువ్వు తపన ఏడుపు వచ్చేస్తుంది లేఖనాన్ని చూస్తే. మాకు ఏడ్చిన రోజులు ఇంచుమించు 1.5 సంవత్సరం నుంచి ఏడుస్తున్నా లోపల, బయట కనబడకూడదు. యేసు ప్రభు కూడా ఏడ్చిన లేఖనాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆయన రాబోతున్నప్పుడు ఒక్క ఆత్మనైనా చూస్తానన్నాడు. అప్పుడు ఇప్పుడుండే పరిస్థితి అంతా, ఇప్పుడుండే వాళ్ళంతా, విశ్వాసులంతా, సేవకులంతా ఏమైపోవాలా? మన బ్రతికి ఎట్లాంటి బ్రతుకు? నీళ్ళ మీద బ్రతుకుతున్నామా? అగ్ని మీద బ్రతుకుతున్నామా? దేని మీద మనమే తెలుసుకోవాలి. 2 పొదులు అంటండి కత్తి, 2 అంచెల ఖడ్గం లాంటిది. నన్ను వధించేస్తుంది. నేను పొరపాటు మాట్లాడినా నన్ను వధించేస్తుంది. నన్ను వధించకపోయినా నా పిల్లలను వధించేస్తుంది. అబ్రాము చేసిన వంటి పాపము తరతరాలుగా వచ్చేసింది. ఆదాము చేసిన పాపం ఈ రోజుకు ప్రతి మానవుల్లో ఉంది, నీలోనూ నాలోనూ ఉంది. ఈ పాపాన్ని కొట్టివేయడానికి వచ్చినట్టు యేసుక్రీస్తు ప్రభుని మనము అంగీకరిస్తున్నామా? అంగీకరించటంలా, నోటి మాటతో ఒప్పుకుంటామే కానీ హృదయపూర్వకంగా ఒప్పుకోము. ఈ భూమి మీద ఇంచుమించు 6,000 యేసులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? నీవు ఏ యేసును గురించి ప్రకటిస్తున్నావు, నీవు ఏ యేసును గురించి బోధిస్తున్నావు, నీవు ఏ క్రీస్తుని గురించి బోధిస్తున్నావు? ఈ మాట నేను కూడా చెప్పలే, లేఖనంలో ఉంది. పౌలు అంటాడు ఆ మాట. ఆ యొక్క బోధ, ఆ యొక్క ఆత్మ, ఆ యొక్క, ఎందుకంటే ఈ మాట పౌలు చెప్పుకొని వస్తాడు ఈ మాటలన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు వచ్చిన వంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు అన్ని జనులకి ఎలా రక్షణ వచ్చింది మీకు లేఖనం చూపించా. అర్థమైందా? ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి అపోస్తులు 12 మంది, అన్ని జనులకైనా మనకి ఎవరు మూల స్తంభాలు? అర్థమవుతుందా మీకు? ఇజ్రాయేలు ప్రజలకి యేసు ప్రభు మూల స్తంభము. వీళ్ళని నియమించాడు 12 మందిని. మనకి ఎవరు నియమించాడు? ఇది కూడా మనకి అవగాహన లేదు. ఎన్ని రకాల అపోస్తులు ఉన్నారు బైబిల్లో? 4 రకాలు ఉన్నారు. మీరు ప్రతిసారి చెప్తానే ఉన్నారు, లేఖనం ఎత్తి చెప్పండి అని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను నేను మీకు. 4 రకాలు ఉన్నారు. మొదటి అపోస్తులుడు ఎవడు? యేసుక్రీస్తు. రెండో అపోస్తులు ఎవరు? 12 మంది శిష్యులు. మూడో అపోస్తులు ఎవరు? ఈ 12 మంది ఏర్పాటు చేసినట్టు 7 మంది శిష్యులు, స్టెఫను, ఫిలిప్పు, వీళ్ళు. 4గో అపోస్తులు ఎవరు? బర్నబా, పౌలు. ఇది వ్యాఖ్యానం, ఇది లేఖనైన పరిజ్ఞానము. అదేదో చెప్తారు కదా, ఒక సామెత ఉంది, అప్పుడప్పుడు అంటాడు అన్న, నాకు బాగా ఇష్టం అది. ఎద్దు ఈనింది ఘాటికి కట్టారని. ఎద్దు ఎట్ట ఈనద్ది? అవు కదా ఈనేది? ఎద్దు ఎంతదా?
కనీసము ఆ నాలెడ్జ్ కూడా లేకుండానే బ్రతికిన రోజులు ఉన్నాయి నావి. మిమ్మల్ని అనడం కంటే నన్ను నేను కడుక్కుంటా ఫస్ట్. నన్ను నేను కడుక్కుంటేనే కదా ఇతరులు నేను కడగడానికి నాకు ప్రయత్నం ఇస్తారు, మీరు కడగండి అని. యేసు ప్రభు కూడా అదే చేశాడు, ఇతరులను కడిగాడు, అందరినీ కడిగాడు. ఆయన కడిగిన తర్వాత వీళ్ళు వెళ్ళి కూడా అనేకుల జనాలను కడిగి బాప్తిసం ఇచ్చి యేసు నామములో రక్షణ పొందారని చెప్పారు. హల్లెలూయా. ఇది కూడా మనకు తెలియకపోతే మనం సంఘాలు కడతాం, ఉపదేశం చెప్తాం, మనం చెప్పిన వాళ్ళ మనమే సరిగానే పాటించమన్నమాట. యేసు ప్రభు చెప్పాడు, పాటించాడు, నడిచాడు, నిలిచాడు, మరణించాడు, మృతులో నుంచి లేచాడు ఆయన. హల్లెలూయా. ఆయన లేచాడు కనుకనే నీకును నాకును సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు రక్షణ కలిగింది. ఆషామాషగా దేవుడు ఎప్పుడు ఏది చేయలేదండి. నీ కోసమే నా కోసం వచ్చాడని మనం కళ్ళు పెట్టి లేఖనం చూస్తే ఆయన నా కోసమే రక్షకుడు, నా కోసమే. ఇప్పుడు నువ్వు యూదుడి దగ్గరికి వెళ్ళి నువ్వు యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తే వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరు. ఇంకా ఎందుకని? వాళ్ళకు కావాల్సింది మెస్సయ్య, మనకు కావాల్సింది యేసయ్య, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కావాలి. మనము ఇంకొకటి కూడా చిన్న విషయం చెప్తాను. సంఘము లేని దానిని ఉన్నది చెప్పాలా, లేని దాన్ని చెప్పకూడదు. త్రిత్వము దీన్ని చెప్పకూడదు. ఉన్నది చెప్తున్నాను, త్రిత్వం బైబిల్లో లేదు. సార్వత్రిక సంఘము అనే పదము అస్సలు బైబిల్లో లేదు. అందరు సేవకులు ఎక్కడ ఉండేది, నేను మీకంటే చిన్నవాడిని చెప్తున్నా, వినండి అని కాదు, తెలుసుకోండి అని చెప్తున్నా. ఈ సార్వత్రిక సంఘం అనే పదము ఎక్కడ ఉంది? ఎవడో వాడితే కానీ దీనిని మీరు వాడారు, అవునా కదా? దీన్ని వాడబట్టి మనం ఏమైపోయింది? ఊత పదముగా మార్చబడింది. దీన్ని కట్ చేయాలంటే మనం ఫస్ట్లోనే కట్ చేస్తుంటే ఎప్పుడు వెళ్ళిపో. ఇది పెరిగి పెరిగి వృక్షముగా మారిపోయింది. అది ఈ వృక్షాన్ని మనం ఏం చేయాలా? ఈ వాక్యము ద్వారానే కత్తిరించుకుంటా రావాలి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, లేని దానిని మనము ఇతరులు బోధించి వాళ్ళను కూడా తీసుకెళ్ళి అగాధంలో దూయడం దేనికి? నువ్వు పడేది కాక ఇతరులను కూడా. ఎందుకంటే గొర్రెలారా ఎందుకన్నాడంటే ఇజ్రాయేలీలు అంటే వారు ఏది చెప్తే అదే నమ్ముతారు. నువ్వు ఏది చెప్తే అదే నమ్ముతారు, ఇంకా వేరేది నమ్మరు వాళ్ళు. వాళ్ళ పని అదే. యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటని పరిశీలించిన వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు. వారు చేసింది ప్రతిది పరిశీలించారనమాట. ఆ విధంగా నీవు నేను పరిశీలిస్తే, లేఖనాన్ని పట్టుకొని పరిశీలించగలిగితే దేవుడు నీతోనూ నాతోనూ ఇప్పుడు మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. ఇది మాట మాట్లాడకూడదు. ఎందుకంటే సార్వత్రిక సంఘం అనగా సంఘము ఎవరికి? ఇజ్రాయేలు ప్రజలకి. మనం ఎవరమంట? ఆయనలో ఉన్నటువంటి అవయవాలయమై ఉన్నాం. ఏమై ఉన్నాం? ఆయనలో ఏమై ఉన్నామంట? ఇప్పుడు దాకా వాళ్ళ కోసం వచ్చిన ఆయన వెంటనే మనమేంది ఆయనలో వెళ్ళిపోయేదేంది? ఇప్పుడు దాకా ఇజ్రాయేలు ప్రజల కోసం వచ్చిన ఆయన వెంటనే ఈయనేమంటున్నాడు పౌలు గారు? మీరు ఆయనలో అవయవాలై ఉన్నారంట. చెయ్యో, తలకాయో, కాళ్ళో, వేళ్ళో ఏమయ్యని ఉండొచ్చు. అంటే క్రీస్తే మనమని ఆయన ఎట్లా అంటే గుడ్డితనంగా చెప్పటంలా, ఒక అంటే ప్రగాఢమైన విశ్వాసంతో చెప్తున్నాడు ఆయన. అది మనం నమ్మడానికి తీసుకోలేం, వెంటనే తీసుకోలేం. లేఖనాన్ని కానీ చదవగలిగితే మనకు అర్థమవుతుంది. దాని మీద కానీ పట్టుత్వం కానీ పెడితే మనకు అర్థమవుతుంది. అది పెట్టక మనము ఈరోజు ఒక వాక్యం వచ్చి చదివేసి పో వెళ్ళిపోతాం. అదే కానీ చదవగలిగితే అర్థమవుతూ ఉంటుంది. అర్థమయ్యే రీతిలో చెప్పేవాడు నాకు దొరకతాడా అని ఎదురు చూడాలన్నమాట. ఎదురు చూస్తే నీకు తేనె ఆకాశంలో తీసుకొచ్చి నీకు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఎదురు చూడకుండా ఆకాశంలో దీపం పెట్టి వెలిగించావనుకో, ఆరిపోదా? ఎదురు చూసి ఆ తపన కావాలా, దాహము కావాలా నీకు. అన్న చెప్పినట్లుగా నతానీయులు బాగా దాహము కలిగిన వాడే. మనం ఆ విధంగా లేము కదా. ఆయన నశించిపోయిన గొర్రెల వద్దకు వచ్చిన వెంటనే మరలా అంట కొందరు దూరస్తులుగా ఉన్నవారు వస్తారంట. ఎవరు వాళ్ళు? మనమేనండి. మనల్ని ఆ విధంగా చేసి పెట్టారు కాబట్టి వెంటనే సమాధానం రావడంలా.
మనల్ని ఆ విధంగా చేసి పెట్టేశారు. మనము ఆ విధంగా ఉన్నప్పుడు మనము చెప్పే మాట ఇతరులు వీళ్ళు ఇవేం చెప్తున్నారు బైబిల్ తీసి చూసి, అయ్యా ఇది కరెక్టా కాదా నువ్వు చెప్పేది, కానీ మనం ఎప్పుడు ఖండించుతామో, ఎప్పుడు మనము వారిని అడుగుతామో, ఎప్పుడు వాళ్ళకి తెలియపరుస్తామో, వెంటనే ఇక్కడ చెప్పేవాడికి ఆత్మ విశ్లేషణ అంటే ఒక్కసారి కదిలి సరి చేసుకుంటాడనమాట. వాడు చెప్పేది చెప్పుకుంటా పోయాడు అనుకోండి, సంతలో వస్తువులు అమ్ముకున్నట్టు. ఇక్కడ నిలబడినప్పుడు ఉదయము ఇక్కడ నిలబడినప్పుడు నేను ఉదయము ఆరాధన జరిగినప్పుడు నేను దేవుని ప్రజెన్స్ను పొందుకున్నాను కనుకనే దేవుని గురించి మాట్లాడగలుగుతున్నానంటే, దేవుని వాక్చతుర్యము కలిగి నాలో ఉందంటేనే ఆయన మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో నేను ఇక్కడ ఉన్నాను. ఇంకొకటి విషయం చెప్తాను మీకు, నాకు తెలుగు చదవడం రాదు, కంప్లీట్గా తెలుగు చదవడం నాకు రానేరాదు. నేను మాట్లాడాలని అంటే దేవుడే నాకు సహాయం చేయాలి. మనుషులు సహాయము వ్యర్థము, నాకు దేవుడే సహాయం చేస్తాడు. నేను సేవ జీవితంలో నేర్చుకున్న కాడ నుండి ఈ రోజు వరకు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు వీళ్ళారా, సేవకులారా. ఎందుకంటే మీరు కూడా దేవుని మీద ఆనుకోండి, దేవుడు ఖచ్చితంగా మీకు ఉపదేశము సత్యవాక్యను సరిగా ఉపదేశించడానికి మీకు నేర్పిస్తాడు. లేఖనం చెప్పచ్చు, టైం సరిపోదు, ఇంచుమించు 60 ఉన్నాయి, 60 లేఖనాలు ఉన్నాయి. తీసి రాసుకుంటా ఉన్నా మీకు చెప్పడానికి. అడిగినారు కాబట్టి చెప్తున్నా నేను. ఎందుకంటే ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం కాడి నుండి ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మీకు కేవలము విశ్వాసము ద్వారానే మీకు రక్షణ కలిగింది. దీన్ని పట్టుకొనే మనము ముందుకు వెళ్ళాలి. అన్ని జనులకి ఏ లేఖనం వర్తిస్తుంది, ఇజ్రాయేలు ప్రజలకి ఏ లేఖనం వర్తిస్తుంది, ఆ విశ్లేషణ కావాలి. ఎందుకంటే రోమా 2 ఫిలెమోను మనకు రాయబడిన వంటి లేఖనాలు. ఇది తెలుసుకోండి. ఏమయ్యా ఇవన్నీ చెప్పకూడదు అంటే చెప్పొచ్చు, చెప్పకూడదని నేను చెప్పట్లే. నీ కోసము రాయబడిన వంటి అది నీవు ఎక్కడున్నావని గ్రహింపు రావాలి. అన్ని జనుడని నువ్వు ఎక్కడున్నావు, అన్ని జనులకి అపోస్తులుడైన పౌలు బర్నబా ఏం మాట్లాడుతున్నారు, రక్షణ గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు, వివరణ చెప్తున్నారు, రక్షణ గురించి ప్రగాఢమైన విశ్వాసములో నిలిచి ఉంటేనే నీకు రక్షణ అని చెప్తున్నారు. ఆ విధంగా నువ్వు విశ్వాసముతో లేఖనాన్ని పట్టుకొని నువ్వు మాట్లాడాలి, గ్రహించాలి. ఇది కానీ లేకుండా కానీ ఉంటే నువ్వు చర్చికి వచ్చినా, బాప్తిసం తీసుకున్నా, బల్లల చేయేసినా, విశ్వాసము ద్వారానే ఇవన్నీ చేయాలి. చర్చికి రావాలి. అందరూ అంటారు కదా, నువ్వు వచ్చినా రాకపోయినా పరలోక రాజ్యాన్ని పోయేది లేదని. కేవలము నీ విశ్వాసము ద్వారానే అయితే ఈ పనులు చెయ్యాలి. ఏ పనులు? రొట్టె విరుచుట యందు, ఎడతెగక ప్రార్థన యందు, అపోస్తుల బోధ యందు, సహవాసము యందు. ఎడతెగక, ఎక్కడ ఎడతెగక? సంఘమందా, ఇంట్లో నువ్వా? సంగమనందు ఎడతెగక ప్రార్థనలు నువ్వు దేవుని ఆత్మతో యాకోబు ఎలాగ నువ్వు పెనుగులాడాడో ఆ విధంగా నీవు పెనుగులాడాలి. మనం పెనుగులాడడం అంటే కష్టమే. ఎందుకంటే ఆదివారం వాక్యం వినడమే పెద్ద విషయం అండి. అందుకనమాట. ఎందుకంటే దేవుడు వాళ్ళ కోసం వచ్చాడని లేఖనం ఎవరైనా విరుద్ధంగా మాట్లాడినప్పుడు ఈ లేఖనాన్ని ఎత్తి మాట్లాడాలి. ఎఫెసీ పత్రిక 2:8 ఈ మాటని తీసుకుని నువ్వు మాట్లాడగలిగితే దేవుడు నీతోనూ నాతోనూ సంఘముతోనూ నేను సదాకాలము తోడై ఉంటాడు ఆయన. మనమందరము నిత్యత్వంలో ఉండము గాక. ఆమేన్. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. క్లుప్తంగానే చెప్పాను నేను, క్లుప్తంగానే చెప్పాను. మీకు ఇంకా చెప్పాలంటే మళ్ళీ రిపీట్ చేసి చెప్తా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. చక్కగా వివరించి అర్థమయ్యే రీతిలో మంచి మాటలు, యేసుక్రీస్తు నశించిన గొర్రెల యొద్దకే పంపబడ్డాడని అనే లేఖనం మీద మనకు వివరించి అన్యులమైన మనకు కూడా ఎలాగా ఆయన రక్షణ ఇచ్చాడో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు జేమ్స్ పాస్టర్ ద్వారా మనతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకుంటాం. కలిసి కూడా ఇక్కడ చేసాం ఈ కార్యక్రమం.